శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి స్థానిక అష్టలక్ష్మి దేవస్థానం శ్రీ కృష్ణయోగ మందిరంలో కార్తీక దామోదర మహారుద్రాభిషేకం 108 మంది బ్రాహ్మణుల దంపతులకు సామూహిక షష్ఠపూర్తి భీమరథ శాంతి శివకేశవుల కళ్యాణం మరియు బ్రాహ్మణ వన సమారాధన జరుగుతుందని అధ్యక్ష కార్యదర్శులు గుండ్ల దున్నపోతు దేవరావు, దున్నపోతు రమేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే బ్రాహ్మణుల దంపతులకు వస్తు సామగ్రి, ప్రసాదములు మరియు అక్షతలు సంఘం వారు అందిస్తారని చెప్పారు. శ్రీ భీమరథి శాంతి షష్ఠపూర్తిలో పాల్గొనే దంపతులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి పంచపాత్ర ఉద్ధరిణి హారతి తెచ్చుకోవాలని అన్నారు. నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమితి, నేను జిల్లా బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడిని. నా పేరు గుడదల వాద్యవరావు. గత 12 సంవత్సరాలుగా మన బ్రాహ్మణ సంఘం తరఫున, జిల్లా బాడీ సంఘం తరఫున 12 సంవత్సరాల నుంచి కార్తీక సమారాధన నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాల్లో మీ అందరి సహకారాలతో, మీ అందరి అభిమానంతో ఇప్పటి వరకు నిర్వహిస్తూ ఒక్కో సంవత్సరం ఒక్కో విధంగా మన వాళ్ళ పెద్దవాళ్ళకి కానివ్వండి, పిల్లలు కానివ్వండి కూడా చేస్తూ వచ్చాం. ఈ సంవత్సరం మన వృద్ధులైనటువంటి పెద్దవాళ్ళకి షష్ఠిపూర్తి భీమరథానికి చేద్దామని చెప్పేసి కమిటీ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. దాన్ని పరిష్కరించుకొని మన అష్టలక్ష్మి గుడి, మన కొండాపురం దగ్గర ఉన్నటువంటి మన గురు దత్తాత్రేయ స్వామి మరి మఠం దగ్గర కార్యక్రమం జరుగుతుంది. ఇది 16/11/2026 ఆదివారం నాడు ఉదయం 7 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఈ కార్యక్రమంలో మన జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి, మన బంధువులు మిత్రులైనటువంటి బ్రాహ్మణ బంధువులందరూ కూడా ఇచ్చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. గత సంవత్సరం 516 మంది జంటలతోటి సత్యనారాయణ నిర్వహించాం మీ అందరి సహకారంతో. అలానే దీన్ని కూడా వచ్చి మీ అందరి సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. రెండోది ఏంటంటే, ఇది ప్రతి సంవత్సరం చేస్తూ వస్తున్నాం. వచ్చే సంవత్సరం కార్యక్రమం కూడా నేను జరగబోయే కార్యక్రమాల్లోని దాన్ని ఏం చేస్తాం ప్రతి సంవత్సరం అనేది కూడా వచ్చే ఏడాది ఏం చేస్తాం కూడా పెట్టడం జరుగుతుంది. ఆ కార్యక్రమాల్లో మీరందరూ భాగస్వాములయ్యి, అలానే 11 మంది వృద్ధులు మహారుద్రాభిషేకం జరుగుతుంది. శివకేశవుల కళ్యాణం కూడా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాల్లో మీ అందరి సహాయకాలతో కాకుండా మన బంధుమిత్రులందరూ కూడా మీ తోటి వారందరూ. నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ప్రధాన కార్యదర్శి, నా పేరు దున్నపోతు రమేష్. రేపు 16వ తేదీ ఆదివారం జరుగు షష్ఠపూర్తి భీమరథ శాంతి శివకేశవుల కళ్యాణం రుద్రాభిషేకం మన అష్టలక్ష్మి గుడి, సుధారమ్మ కాలనీ, కొండపాలెం గేట్ సెంటర్ దగ్గర ఉన్న సముదాయంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి బంధుమిత్రులు, బ్రాహ్మణ బంధువులు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో దేవస్థానం నుండి ప్రసాదాలు వినియోగం జరుగుతుంది. ఊర్లో ఒక్కొక్క దేవస్థానంలో ఈ రుద్రాభిషేకం వనభోజన కార్యక్రమం చేస్తున్నాం. ఈసారి మన అష్టలక్ష్మి గుడి నెల్లూరు కొండాపాలెం గేట్ సెంటర్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది. నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి, నెల్లూరు జిల్లా ప్రజలందరికీ, బ్రాహ్మణులందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ కూడా నా నమస్కారాలు. నేను బ్రాహ్మణ సంఘంలో, నా పేరు జయలక్ష్మి. నేను బ్రాహ్మణ సంఘంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తున్నాను. గత 12 ఏళ్లుగా మేము ఈ కార్తీక మాసంలో ఈ వన సమారాధనలు చేస్తుంటాము. ఈశ్వరుడికి అభిషేకాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే సంవత్సరాలు కూడా మేము సత్యనారాయణ వ్రతాలు అలాంటివన్నీ కూడా పెట్టుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఒక్కొక్క ప్రోగ్రామ్ పెట్టుకుంటూ యాడ్ చేసుకుంటూ వస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ కి ఈసారి మేము షష్ఠపూర్తులు, భీమరథానికి అవి కూడా నిర్వహించగలిచాము. శివకేశవుల కళ్యాణము ఇవి కూడా నిర్వహిస్తున్నాం దీంతో పాటు. అందుకని నెల్లూరు ప్రజలందరూ కూడా, నెల్లూరు బ్రాహ్మణ బంధువులు అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరూ కూడా ఇక్కడ ఇది సుజాతమ్మ కాలనీ, అష్టలక్ష్మి గుడి, కృష్ణ మందిరం అంటారు దాన్ని. అక్కడ లోపల ఒక కళ్యాణ మండపం ఉంది, అక్కడ జరుగుతుంది కార్యక్రమం.
బ్రాహ్మణ్స్ కూడా కట్టుంటారు. అందరూ వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. చక్కగా అందరూ వచ్చి అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ ని దిగ్విజయం చేయాలని కోరుతున్నాను.